దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? ఈ సభలకు కారణమైన కుటుంబానికి, సంఘానికి, దైవజనులకి అందరికీ క్రీస్తునామమున శుభములు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున మా తండ్రి, ఈ ప్రత్యేకమైన బహిరంగ సభలో కుటుంబాలు గూర్చి తండ్రి ఈ సభను ఏర్పాటు చేశారు కనుక తండ్రి, కుటుంబ జీవితాలు ఎలా ఉండాలో కొన్ని సంగతులు తండ్రి మాట్లాడండి. మా జ్ఞానమును తండ్రి ప్రదర్శించక మీ వాక్యమును తండ్రి ఏ విధంగా చెబితే వాళ్ళకి అర్థమవుద్దు, అర్థమయ్యేలా మమ్మల్ని వాడుకుంటారని అర్థిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆలస్యం చేయకుండా త్వరగా కొన్ని సంగతులు విందాం. మొట్టమొదటిసారి కేవలం కుటుంబాల గురించి మాట్లాడమని బహిరంగ సభలు అడిగిన వ్యక్తులు మీరే. ఎవరు కూడా కుటుంబ కూడికలను పెట్టరు, కుటుంబాల గురించి మాట్లాడుకోరు. ఒకవేళ కుటుంబాల గురించి ఎక్కడైనా మాట్లాడుకోవాల్సి వస్తే అది పెళ్లి వేదికల మీద తప్ప ఇంకెక్కడ మాట్లాడరు. కానీ మొట్టమొదటిసారి ఈ కుటుంబం గురించి మాట్లాడమని ఏ తమ్ముళ్ళు అయితే, ఏ సంఘం అయితే నిలబడిందో నిజంగా మీ బాగును కోరిన వారనే చెప్పాలి. ఎందుకంటే కుటుంబాలు బాగుంటేనే సంఘాలు బాగుంటాయి. కొన్ని కుటుంబాల కలయికే సంఘము. కాబట్టి కుటుంబాలు బాగుపడకుండా సంఘంలో మంచిని చూడాలనుకోవడం అసాధ్యం. అందుకే మనకు అర్థమయ్యే రీతిలో భార్య ఎలా ఉండాలో, భర్త ఎలా ఉండాలో, ఆ వాతావరణం ఎలా ఉండాలో వాక్యపు వెలుగులో 4 సంగతులు మనం చూద్దాం ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక, అపోస్తుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అటువలే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి నీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. ఆగుతాం. ఈ రాయబడిన సంగతులు చూడండి. సంసారంలో కాస్తంత ఒడుదుడుగులు ఎరిగిన వాడు రాస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే పేతురు గారు కాస్త సంసారంలో విలువలు ఎరిగినవాడు. నాకెందుకో పేతురు గారి యొక్క నేపథ్యం చూస్తున్నప్పుడు అత్త ఎలాంటిదో తెలుసు, భార్య ఎలాంటిదో తెలుసు, భర్తగా ఎలాంటి కీరోలు పోషించాలో తెలుసు. ఈ అపోస్తుడు, పండిపోయిన అపోస్తుడు కనుక పత్రిక రాస్తూ ఏమంటున్నాడంటే పురుషులు ఎలా ఉండాలో చెబుతున్నాడు, స్త్రీలు ఎలా ఉండాలో చెబుతున్నాడు. ఈ వాక్య భాగాల్లోకి వెళ్ళే ముందు కాస్త సమాజం యొక్క నేపథ్యం చెప్తాను వినండి. పురుషులారా అన్నాడు అక్కడ. అంటే పురుషులందరికీ ఒక ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ అంటే చెప్పిన పురుషులందరూ అనుకుంటారట, నేను చాలా పోటుగాడిని అనుకుంటారు. నిజంగానే అనుకుంటారు. చాలామంది ఏమనుకుంటారంటే అసలు నేను ఎలాంటి వాడిని అంటే నన్ను చేసుకున్నదే ఇక దానికి సుఖమే సుఖం అనుకుంటారు. అంటే నేను ఇంక రాణిలా చూస్తాను, తనకి ఏ లోటు ఉండదు, నేను ఇలా చూస్తాను అలా చూస్తాను, ఆడ తెగ ఫీల్ అవుతుంటాడు అనమాట. పురుషులందరి దృష్టిలో ఉండేది ఏంటంటే ఆడు హీరోలా ఫీల్ అవుతాడు. కానీ రోజులకి అర్థమవుద్ది, పురుషులందరూ అనుకుంటారు పెద్ద హీరోలని. కొన్ని రోజులకు పురుషులందరికీ సత్యం అర్థమవుద్దట. అది పెళ్ళైన తర్వాత. ఆ సత్యం ఏంటో తెలుసా? మనం హీరోలం కాదు, ఉల్లిపాయ అని అర్థమవుద్దట. ఏమని? హీరోలం కాదు, ఉల్లిపాయన అర్థమవుద్దట. ఉల్లిపాయన అర్థం అవడం ఏంటి? ఉల్లిపాయన అర్థం అవడం అంటే మీకు ఉదాహరణ అడుగుతాను చెప్పండి. ఉల్లిపాయ తెలుసు కదండి. ఉల్లిపాయ అనుకుంటుందట అని అడుగుతున్నాను. చాలా ఏదో నా ఫీల్ అవుద్ది. ఉల్లిపాయని జాగ్రత్తగా నేను అడుగుతున్నాను, మీరు అబ్జర్వ్ చేయండి. ఉల్లిపాయలో ఏదో ఉందనుకుంటే బొంద ఏముండదు. దాన్ని పొరలు ఇప్పుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, దాన్ని ఒక్కొక్క పొరలు ఇప్పుకుంటూ వెళ్ళిపోతే లోపలికి వెళ్ళే కొలది ఏముంటుంది? ఏముండదు, ఖాళీ ఉంటుంది, అన్ని పొరలే. పురుషుడు కూడా అంతే. పురుషుడు ఏమనుకుంటాడంటే ఏదో ఉందని ఫీల్ అవుతాడట.
పెళ్ళి అయిన తర్వాత ఒక్కొక్క పొర ఊడుతుంది అన్నమాట. అలా ఊడిన తర్వాత అతనికి అర్థమవుద్ది నా లోపల ఏమీ లేదని. పురుషులకి అర్థం అవ్వాలి. స్త్రీలు కూడా ఏమనుకుంటారంటే ఎవడు చేసుకుంటాడు కానీ నన్ను చాలా ధన్యుడు అనుకుంటారట. కానీ ఈవిడ కూడా పెళ్ళి అయిన తర్వాత అర్థమవుద్దట ఏమని తెలుసా, సంసారం అంటే చాలా ఉందని. కుటుంబ విషయాలు పెట్టారు కనుక జాగ్రత్తగా వినండి. ఈ కుటుంబ విషయాలు మనం చదువుకుంటూ పోతుంటే కుటుంబ విషయాల్లో చాలామందికి అర్థం కాదు. పెళ్ళయ్యే వరకు అందరూ ఎలా ఫీల్ అవుతారంటే ఒక హీరోయిన్ లాగా, ఒక హీరోలాగా వాళ్ళందరూ ఏమనుకుంటారంటే నన్ను చేసుకునే వాళ్ళు చాలా ధన్యులు అనుకుంటారు. వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే నన్ను చేసుకునే వాళ్ళు చాలా ధన్యులు అని ఫీల్ అవుతారు. కానీ అందరికి అర్థం అవ్వాల్సిన విషయం పెళ్ళి అయితే కానీ అర్థం కాదు ఎవరు ధన్యులు అని. అంటే పెళ్ళికి ముందు వరకు ఏమనుకుంటారు, ఒక్కొక్కరికి ఒక ఫీలింగ్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక రకంగా ఫీల్ అవుతారు. వీళ్ళకి మాదిరి ఉండదు. ఎలా చూసుకోవాలి, ఎలా పోషించాలి, ఎలా నడిపించాలి, ఎలా ప్రేమించాలి, ఇవేమీ తెలియవు. ఎందుకు తెలియవు అంటే ఇవేమీ తెలియకుండానే పెళ్ళిళ్ళు చేసుకుంటాం కనుక గుర్తుపెట్టుకోండి, ఆ జీవితంలో సమాధానం లేని కుటుంబాలు ఎక్కువైపోతున్నాయి. అంటే పెళ్ళికి ముందు పెళ్ళిని గురించి ఒక అవగాహన ఉండాలంటే ఉండాలి. పెళ్ళికి ముందు భార్యను ఎలా చూడాలని ఒక అవగాహన ఉండాలంటే ఉండాలి. భర్తకి ఎలా లోబడాలో ఒక అవగాహన ఉండాలి. ఇవన్నీ ఎలా తెలిస్తే, ఒక మోడల్ ఉంది బైబిల్లో, ఆ మోడల్ను చూస్తేనే తెలుస్తాయి. కానీ అవి చూడరు. ఏం చేస్తారంటే ఒక కథానాయకులను ఊహించుకుంటారు. చాలామంది చూడండి, ఒక సినిమా హీరోలాగా, ఒక సినిమా హీరోయిన్లా ఊహించుకుంటారు. కానీ సినిమాలు వేరు, జీవితాలు వేరు. సినిమాలు వేరు, జీవితాలు వేరు. సినిమాలో ఉన్నట్టు జీవితాల్లో ఉంటుందని కూడా మన పొరపాటు. సినిమాలో ఉన్నట్టు జీవితాల్లో ఉంటుందని అనుకుని పెళ్లి చేసుకుంటారు కనుకే 3 నెలలు తిరగకుండానే మొక్కలైపోతున్నారు. 3 నెలలు తిరగకుండా ఎందుకు అలా ముక్కలైపోతున్నారు? మీరు చాలామంది చూడండి, ఆ సినిమా ఇండస్ట్రీలో పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా చూసారా, వాళ్ళు ఏదో ఊహించుకుని పెళ్లి చేసుకుంటారు, 6 నెలలకు విడిపోతున్నారు. ఎందుకు? వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు లైఫ్ ఉండదు, ఊహించుకున్నట్టు లైఫ్ ఉండదు. కథానాయకుల్లా ఫీల్ అవుతే జీవితం ఉండదు. జీవితం వేరు, ప్రాక్టికల్ లైఫ్ వేరు, జీవితాన్ని అర్థం చేసుకోవడం వేరు. మరి ఎలా తెలుస్తుంది? పెళ్ళికి ముందు మనకు ఎలా అర్థమవుద్ది? జీవితాలు ఇచ్చిన వాడు చెబితే అర్థమవుతుంది. జీవితాలు కూర్చున్న ఆ యొక్క అవగాహన ఎలా తెలుస్తుంది? ఇదిగో జీవితం ఇచ్చిన వాడికి తెలుసు కనుకే ఎలా ఉండాలో, ఎలా లోబడాలో, ఎలా ప్రేమించాలో ఇవన్నీ బైబిల్లో చాలా ఖచ్చితమైన కొలమానాలతో రాశాడు. వాటిని గురించి తెలుసుకుంటే తప్ప కాపురం ఎలా చేయాలో తెలియదు. అందుకే పేతురు గారు అంటున్నాడు, కాపురం చేయాలంటే జ్ఞానము చొప్పున కాపురం చేయాలి. జ్ఞానం చొప్పున కాపురం అంటే కాపురం చేయడానికి కూడా జ్ఞానం ఉండాలి. కాపురం చేయడానికి జ్ఞానం లేకపోతే ఏమవుద్ది? ముక్కలవుద్ది. చాలామంది మీరు చూడండి, కేవలం జ్ఞానం లేక కాపురాలు పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఏ మాట మాట్లాడాలో, ఏ మాట మాట్లాడకూడదో, ఎక్కడ ఈదులో నిలబడే మాట్లాడాల్సిన మాట ఏంటో, 4 గోళ్ల మధ్య మాట్లాడుకోవాల్సిన మాట ఏంటో అవగాహన లేని దంపతులు ఎక్కువైపోయారు కనుకే కాపురాలు ఫెయిల్యూర్ అవుతున్నాయి. ఇద్దరిని తెలివితేటలు ఉండమని చెప్పట్లేదు, కానీ ఇద్దరిలో ఎవరో ఒకరికి తెలివితేటలు ఉండాలండి. ఆ ఇద్దరిలో ఎవరికి తెలివితేటలు ఉంటే పేతురు గారు అంటున్నాడు, పురుషుడా ముందు నువ్వు జాగ్రత్త అన్నాడు. ఆవిడికి ఎలాగో అంత మెచ్యూరిటీ ఉండకపోవచ్చు, నువ్వు జాగ్రత్త. ఆవిడ నడిపించే విషయంలో నువ్వు జాగ్రత్త. జ్ఞానం చొప్పున కాపురం చేయకపోతే ఎలా ఉంటుందంటే రకరకాల గొడవలు అవుతాయి. మీరు నమ్ముతారో నమ్మరో, కేవలం ఒక పూట కూర కోసం గొడవెట్టుకుని విడిపోయే భార్య భర్తలు ఉన్నారంటే మీరు నమ్మగలరా? అరే, తింటే అరిగిపోయే కూర కోసం, రేపటి కల్లా మరిచిపోయే కూర కోసం, కేవలం ఒక కూర కోసం గొడవ పెట్టుకుని విడిపోతున్నారంటే వీళ్ళ కాపురంలో జ్ఞానం ఉందంటారా? చెప్పండి. కేవలం కూర కోసం అంటే చాలామంది చూసారా, ఎవడన్నా మనడే కూర అని అడుగుతాడు. ఇప్పుడు ఏదో ఉన్నకాడికి వండింది తినొచ్చుగా, ఇప్పుడు మెతుకులు ఎవడన్నా నాకు వద్దే అని విసురుతాడు. అడుగుతున్నాను ఈ కూర కోసం మాట అని ఆవిడని ఇబ్బంది పెడితే, ఆవిడేదో మూలిగా ఒక మాట అంటే ఆవిడ 2 దెబ్బలు కొట్టిన తర్వాత ఆవిడకి బాధపడితే, మళ్ళీ ఆ మాటలు వేసినది ఈడు గొడవ పెట్టుకుని రకరకాల రచ్చ చేసుకుని ఈవిడ వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్తే, ఆ తర్వాత వాళ్ళు వచ్చి చాలా కుదిరింగా మాట్లాడేస్తుంది, పోయి నువ్వెవడరా మా అమ్మని కొట్టడం. కానీ వాళ్ళంటే చివరికి అది పెద్ద రచ్చ అయితే, అది రచ్చబండిలో పెద్ద మీటింగ్ పెడితే, ఆ మీటింగ్లో తగాదా తిరగబోతే పోలీస్ స్టేషన్కి పోయి తెలుసుకుంటుంటే, ఆ పోలీస్ స్టేషన్కి పోయిన తర్వాత వాళ్ళు ఒక ఎఫ్ఐఆర్ వేస్తే, ఆ ఎఫ్ఐఆర్ కాస్త కోర్టుకు వెళితే ఇంత రచ్చ అయితే నడుతుంది. ఎంత గొడవ దేనికో అయిందో తెలుసా? పూట కూర కోసం అయింది. కూర కోసం 60 ఏళ్ళ కాపురాన్ని పాడు చేసుకున్నారంటే వీళ్ళకి జ్ఞానం ఉందా? జ్ఞానం లేదా? వాళ్ళకి
జ్ఞానం లేదు. అందుకే పేతురు గారు అంటున్నాడు, డబ్బులు సంపాదించడానికి జ్ఞానం ఉండాలన్నది ఎంత వాస్తవమో బాగా వినాలి. డబ్బులు సంపాదించడానికి జ్ఞానం ఉండాలని ఈ సమాజం చెప్తుంది ఎంత వాస్తవమో, నలుగురిలో బ్రతకడానికి జ్ఞానం ఉండాలని చెప్పేది ఎంత వాస్తవమో, అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటి తెలుసా? డబ్బులు సంపాదించడానికి జ్ఞానం లేకపోయినా పర్లేదు, సమాజంలో బ్రతకడానికి జ్ఞానం లేకపోయినా పర్లేదు, కానీ పేతురు అంటున్నాడు కాపురం చేయడానికి మాత్రం జ్ఞానం ఉండాలి. కాపురం చేయడానికి జ్ఞానం ఉండకపోతే ఏం మాట్లాడాలో, ఎలా ఉండాలో, కొన్ని విషయాలు చెప్పేవేంటో చెప్పకుండావేంటో ఇవి లేవు. ఇప్పుడు జీవితాన్ని అర్థం చేసుకునేవి లేవు. అందుకే బైబిల్ ఒక విచిత్రమైన పదం రాశాడు. ఆ పదం చూడండి ఒకసారి. ఆది కాండము జాగ్రత్తగా చూడండి. ఆది కాండం ఎందుకు చెప్తున్నాను చూడండి ఒకసారి. ఆది కాండము 2వ అధ్యాయం 24వ వచనం. ఆది కాండము 2వ అధ్యాయం 24వ వచనం. పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను అత్తుకొనును, వారు ఏక శరీరమై ఇందురు. జాతికి వినండి, గొడవలు ఎక్కడ వస్తున్నాయి జాతికి వినండి. పురుషుడట, బాగా వినండి, తన తల్లిని తండ్రిని విడిచి ఎవరిని అత్తుకోవాలట? తన భార్యను అత్తుకోవాలి. అత్తుకోవడం అంటే తన లైఫ్లో అత్యధికమైన విలువను ఎవరికి ఇవ్వాలి? తన భార్యకి ఇవ్వాలంటే పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్య అనే ఒక ఆమె ఉందని తనకి విలువనివ్వాలి. రివర్స్ ఏంటి చెప్పనా? ఆ వచ్చిన రివర్స్ చదవండి. పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను అత్తుకోలేదు, ఎంత వాస్తవమో. ఇప్పుడు రివర్స్ చదవండి. స్త్రీ కూడా చెప్పండి, తన తల్లిని చెప్పండి తన తండ్రిని విడిచి ఎవరిని అత్తుకోవాలి? అత్తుకుంటున్నారా? వీడియో కాల్ చేసి చెప్తున్నారు, చూడు ఎలాంటి కరేపాకు తెచ్చాడు అందంట. నేను అడుగుతున్నాను, విడువు వాళ్ళని వదులు అడుగుతున్నాను. ఇంకా అమ్మ అమ్మ అనుకో, ఇంకా నాన్న నాన్న అనుకో, ఇంకా తమ్ముడు అని అనకు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరికన్నా నీ లైఫ్లో విలువైన వ్యక్తి ఎవరో తెలుసా? నీ భర్త. చాలామంది గొడవలు ఎక్కడొస్తాయి చెప్పిన? ఈ వెనకాల ఈ తోకలు వదలరు, ఇదే గొడవ. మీకు ఇంకా ప్రాక్టికల్గా అర్థం కావాలని చెప్తాను వినండి. భార్యకి భర్తకి వీళ్ళిద్దరికీ పెళ్ళైన తర్వాత పురుషుడి యొక్క తల్లి ఉంటుంది చూసారా? ఈ పురుషుడి యొక్క తల్లి ఎవరైతే ఉందో అత్తగారు, ఈవిడికి అత్తగారు, ఈ తల్లి ఏం చేయాలి? వీళ్ళిద్దరికీ పెళ్ళయింది, వీళ్ళు నచ్చింది వండుకుంటారు, నచ్చినట్టు ఉంటారు, నచ్చినట్టు ప్రవర్తిస్తారని వాళ్ళ జోను వాళ్ళకు వదిలేయాలి, వాళ్ళ పరిస్థితుల్లోకి దూరకూడదు. చాలామంది పురుషుడి యొక్క తల్లి చేసే పని ఏంటి చెప్పిన? ఉప్పేట అలాగేసో, ఇది తిండు మా ఓడు, ఇలాంటిది ఉండేవేంటి చెప్పాను కదా, ఈ తిండని, ఇవన్నీ ఈవిడ గైడ్లైన్స్ ఎక్కువైపోద్ది ఎవరికి? ఆ కోళ్ళకి. నడుతున్నాను ఇలాంటివన్నీ అమ్మాయికి చెప్తా ఉంటే కూర ఎలా ఉండాలో నువ్వే చెప్పేసి, ఉప్పు ఎంత అయ్యాలో నువ్వే చెప్పేసి, అన్నీ నువ్వే చెప్పేస్తే నేను అడుగుతాను ఇంకెందుకు పెళ్లి చేసావు? అన్నీ నువ్వే చెప్పేస్తే నేను అడుగుతాను ఇంకెందుకు ఆడికి పెళ్లి చేయడం? ఆడికి ఉప్పు ఎక్కువైనా తక్కువైనా ఏది ఎక్కువైనా ఇప్పుడు ఆడికి అన్నీ నచ్చుతాయి, అని అలా వదిలే. ఇప్పుడు ఆడి కారంలో ఉండదు, ఉప్పులో ఉండదు, ఎలా వండినా అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందండి అంటే సూపర్ ఉందంటాడు. ఎందుకంటే ఇంకా 6 నెలలు దాటలేదు కదా, బాగుందంటాడు. ఈ టైంలో నువ్వు దూరి ఇదే కారం వేసేవేంటి అని అడుగుతున్నాను. ఇదే చాలామంది తల్లులు చేసే పొరపాటు ఏంటి చెప్పిన? మా వాడికి ఈ డ్రెస్ నచ్చదు, మా వాడికి ఈ కూర నచ్చదు. నేను అడుగుతున్నాను, బైబిల్ ఏమన్నా తెలుసా? అతను నిన్ను వదిలి, తల్లిగా నిన్ను వదిలి ఎవరిని ఎత్తుకుంటాడు? తన భార్యను ఎత్తుకుంటాడు. నువ్వు గైడ్ చేయకో, వాళ్ళ మధ్యలోకి దూరకు. కొన్ని చెప్పాల్సినవి ఉంటాయి, ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పు. కానీ నువ్వేం చేస్తావంటే ప్రతి దాంట్లోకి దూరతావు. స్త్రీ యొక్క తల్లులు కూడా చెప్తున్నాను, అంటే అల్లుడికి అత్తగారులు, వీళ్ళు కూడా ఏం చేస్తారు చెప్పినా? మా పిల్ల ఇలా ఉండదండి, మా పిల్ల అలా ఉండదండి, మా పిల్ల 7 గంటలు లెగదండి. చెప్పకేం కా సోదే. ఇప్పుడు మీ అమ్మాయి కూతురు కాదు ఒక ఇంటికి కోడలు. ఇప్పుడు మీ అమ్మాయి కూతురు కాదు కోడలు. ఇప్పుడు ఇంకా కూతురు యాక్టింగ్ చేయకు, నువ్వు చెప్పుకో 7 గంటలు లెగదని. ఈ మధ్యకాలం నాకు తిక్కలేసిపోయి మాట్లాడి చెప్పినా, చివరికి భార్య తాలిక తమ్ముళ్ళు అంటే బాంబర్తులు వాళ్ళు కూడా చెప్పేస్తారు, మా అక్క అలా కాదండి, మా చెల్లి ఎలా. నువ్వెవడరా చెప్పడానికి అడుగుతున్నాను నేను. నువ్వెవడవే? వాళ్ళిద్దరు ఏదో పడతాడు, నువ్వెవడవే? మా అక్క ఎలా అండి, మా చెల్లి ఎలా అండి, మా చెల్లిని ఎలా చూస్తున్నారంటే నువ్వెవడవే?
నువ్వు మధ్యలోకి రావడం వాళ్ళిద్దరూ పడతారు, అవసరమైతే డ్రైనేజీలో దొల్లుతారు, లేకపోతే ఆ బీరు వాళ్ళ మీద ఆడేసుకుంటారు, ఆ 4 గోళ్ళ మధ్య ఏదో అయిపోతారు. మీకు ఎప్పుడు రావాలి చెప్పినా విడిపోతున్నారన్నప్పుడు ఇన్వాల్వ్ అయ్యాలని కలపాలే తప్ప మీరు విడిపోవడానికి కారణమైతే బైబిల్ ఏముందో తెలుసా? భార్య భర్తల్ని విడదీస్తే దేవుడు రంకేసుకొస్తాడు. గుర్తుపెట్టుకో, దేవుడు జత చేసిన వారిని, దేవుడు ఏర్పరిచిన వారిని విడదీసే ప్రయత్నాలు చేస్తే దేవుడు ఊరుకోడట. అది భార్య తాలూకా తల్లి అయినా అవ్వచ్చు, భర్త తాలూకా తండ్రి అయినా అవ్వచ్చు, మీ ఇద్దరు ఎవరైనా అవ్వచ్చు. అందుకే కాపురాలు బాగుండాలంటే బైబిల్ ఆదికాండంలో చెప్పాడు, పురుషుడా నీ తల్లిని తండ్రిని విడిచి నీ భార్యను ఎత్తుకోవాలి. స్త్రీ నువ్వు కూడా నీ తల్లిని నీ తండ్రిని విడిచి నీ భర్తను ఎత్తుకోవాలి. మీరు ఇంకా అవి కొనసాగించకూడదు. అంటే నా ఉద్దేశం వాళ్ళని పూర్తిగా వదిలేమని కాదు, వాళ్ళని చూడాల్సిన విధంగా చూడాలి. కానీ మీకంటూ ఒక జోన్ ఉంటుంది చూసారా, ఆ జోన్లోకి ఎవరిని రానివ్వకూడదు. చాలామందికి ఇది తెలియకే ప్రాబ్లమ్స్, చాలామందికి ఇది అర్థం కాకే ఈ సమస్యలు. చాలామంది కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండకపోవడానికి కారణం ఏంటో తెలుసా? 3వ వ్యక్తులకి అవకాశాలు ఇవ్వడమే. అదే ప్రాబ్లం. ఇంకా బైబిల్లో మరో మాట రాశాడు, స్త్రీ అట పురుషుడికి ఎలా ఉందట? సాటైన సహకారిగా చేశాడట. ఎలా చేశాడు? సాటైన సహకారి. సాటైన సహకారి అంటే తెలుగు మర్చిపోయాం కొన్ని రోజులకి మనం. సాటైన సహకారం అంటే మనకు అర్థం కాదు. నేను చెప్పనా, నాకు చేత కాకపోతే, నా వల్ల అవ్వకపోతే, నా లైఫ్లో హెల్ప్ చేసి ఒక వ్యక్తి ఉంటారంటే ఎవరు చెప్పండి? భార్య. తను ఏమన్నా తెలుసా? హెల్పర్ అన్నాడు. తెలుగులో సహకారం అనే పదం గ్రావిటీ మనకు తెలియదు, కానీ హెల్ప్ చేస్తుంది. హెల్ప్ ఎవరికి చేస్తారండి? నా వల్ల అవ్వట్లేదురా, నాకు హెల్ప్ చేయరని అంటాను చూసారా? అలాంటి టైంలో అంటే కాపురాన్ని నడిపించడంలో, కొన్ని విషయాలు పోషించడంలో నా వల్ల కాలేనప్పుడు నాకు లైఫ్లో ఒకే ఒక్కరు సూట్ అవుతారంటే ఎవరు చెప్పండి? భార్య. చాలామంది పురుషులకి తెలియదు ఏంటో తెలుసా? తను ఏమనుకుంటాడంటే తన సేవకురాలు అనుకుంటాడు. సేవకురాలు కాదు. సాటైన సహకారం అంటే నా చెప్పులు దుడిసి, నా దుడిసి, నాకు ఈ ఉడికించేసి ఇదే కాదు, నాకు చేత కానప్పుడు కూడా నా ఎన్ను తెట్టి నిలబడేది ఎవరు చెప్పండి? భార్య. కష్ట సమయంలో మనతో తోడుగుండేది ఎవరు? భార్య. బైబిల్ అదే చెప్తుంది. ఈ మోడల్ అంతా ఎక్కడ తెలుస్తుంది? ఈ మోడల్ అంతా ఎక్కడ అర్థం అవుతుందంటే, చాలామంది పెళ్లి సందర్భాల్లో ఆ వచనాలు చదువుతారు, కానీ చెప్పాల్సిన విషయాలు చెప్పుకుని ఎదవ కామెడీలు చేసుకుంటూ వెళ్ళిపోతారు. చెప్పరు. అసలు విషయాలన్నీ అక్కడే నిమగ్నమై ఉన్నాయి. ఏమున్నాయి అసలు విషయాలన్నీ? ఈ మోడల్ అంటే భార్య ఎలా ఉండాలో, భర్త ఎలా ఉండాలో ఒక చక్కటి మోడల్ ఉంది బైబిల్లో. ఆ వచనాలు ఎన్నిసార్లు చదువుకున్నా కుటుంబాలకు చాలా ఆశీర్వాదం కలుగుతుంది. బాధాకరమైన విషయం, కేవలం ఆ వచనాలు పెళ్లి వేదికల మీద చదువుతారే తప్ప ఇంకెప్పుడు చదవరండి. ఎప్పుడో ఇదిగో ఇలాంటోళ్ళు ఎవరో కుటుంబం కోసం చెప్పమని అడిగినప్పుడు తప్ప ఆ వచనాల జోలికి ఎవరు పోరు. ఎక్కడుంది? ఏముంది? ఒకసారి ఎపిసీలకు రాసిన పత్రిక రండి. ఎపిసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎపిసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుండి, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు, క్రీస్తే శరీరమునకు. ఆగుదాం. ఎన్నిసార్లు చదివామండి ఇది? ఎన్నో పెళ్ళిళ్ళలో చదివాం, ఎన్నోసార్లు చదివాం. ఈ వచనాలు మనకు అలవాటు అయిపోయి చాలామంది అండర్లైన్ చేసి పేజీలు కూడా చింపేశారు ఆ వచనాలు చాలాసార్లు. కానీ ఆ వచనాల యొక్క అర్థాలు గాలికి వదిలేస్తాం. ఒక మాట అంటున్నాడు చూడండి, పురుషుడా. అక్కడ ఒక మాట అంటున్నాడు చూడండి, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి. ఒక మాట అంటున్నాడు చూడండి 23వ వచనంలో, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. ఈ మాట అంటున్నాను ఏమనుకోకండి, ఎప్పుడో రాసిన మాట చెప్తున్నాను. పురుషుడుగా తన కుటుంబానికి తను పోషించవలసిన పాత్ర పురుషుడు పోషించకపోయినా, భార్యగా తన పాత్ర పోషించవలసిన పాత్ర భార్య పోషించకపోయినా ఆ కుటుంబం చాలా రాడికల్గా ఉంటుందండి. మీరు గమనించండి. ఒకవేళ ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే ఏం బాధపడకండి, నేను చెప్తున్నాను. పట్టించుకోలేని భర్త అంటే కుటుంబంలో పట్టించుకోలేని భర్త ఉండి కేవలం
భార్య చోటే పెరిగిన పిల్లలు ఒకలా పెరుగుతారు. బాగా వినండి. పట్టించుకునే తండ్రుండి పట్టించుకోలేని తల్లుంటే ఆ పిల్లలు ఒకలా పెరుగుతారు. మీకు ఏమర్థమవుతుంది? ఇద్దరిలో ఎవరో ఒకరు పట్టించుకోవడం మానేస్తే ఆ పిల్లలు చాలా నెటోరియస్గా ఎదుగుతారండి. అదో రకమైన మైండ్ సెట్ ఉంటుంది వాళ్ళకి. అంటే వీళ్ళ పెంపకం మీద ఇద్దరు ప్రభావం ఉండాలి. ఇద్దరు ప్రభావం లేకపోతే తండ్రి ప్రభావం లేకపోయినా ఎఫెక్ట్ అవుతారు, తల్లి ప్రభావం లేకపోయినా ఎఫెక్ట్ అవుతారు. వీళ్ళిద్దరూ ఒకరి బాధ్యత ఒకరు పోషించకపోతే ఆ కుటుంబం నెక్స్ట్ జనరేషన్ చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుందట. ఇది నేను చెబుతున్న మాట కాదు, అనేక మంది వ్యాఖ్యానకర్తలు రాసిన మాట నేను చెబుతున్నాను. నాకన్నా ముందు పెద్దలు చెప్పిన మాట చెప్తాను. అందుకే చూడండి, స్త్రీలారా మీ పురుషులకు, మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. అక్కడ విచిత్రంగా ఒక పదం ఉంది చూడండి, మీ సొంత పురుషుడు. ఎవరైనా మీ సొంత పురుషుడు, మూల పదాలు ఏమన్నా వాడాడో తెలుసా? మీ సొంత పురుషుడు అనగానే నీ సొంత ఆస్తి అంట. ఎవరు? నీ భర్త. చాలామంది భార్యలు ఆస్తులు ఏంటని అడిగితే ఏవేదో చెప్పకూడదండి. ఈ వచనాన్ని బేస్ చేసుకుని మీరు ఏం చెప్పాలి చెప్పనా? నా సొంత అంటే నా ఓన్ ప్రాపర్టీ ఏంటో తెలుసా? నా భర్త అని చెప్పాలి. చాలామంది పురుషులకు తెలియక ఏమంటారంటే, చాలామంది పురుషులకు తెలియక పురుషుడు అంటాడు, నువ్వేంటే నాకు చెప్పేది అంటాడు. నువ్వేంటి నాకు చెప్పేది కాదు, నువ్వు ఆవిడ ప్రాపర్టీ, ఆవిడ క్లెయిమ్ చేసే హక్కు ఉంది. నువ్వేంటి నాకు చెప్తున్నావు, ఎంతలో ఉండాలి అంతలో ఉండు, లాక్కొట్టినంటే మళ్ళీ గోడ కంటిపోతావు అనకూడదు. ఆవిడ చెబుతుంది నీకు, ఆవిడ మళ్ళీ ఆవిడ చెబుతుంది, ఆవిడ డిమాండ్ చేస్తుంది. నువ్వు ఇంకా రాలేదేటని అడుగుతుంది, నీ సంగతి ఏంటని అడుగుతుంది, ఈ మధ్య పట్టించుకోవడం మానేసేవేంటని అడుగుతుంది. ఒకటి కాదు రెండు కాదు, నసలా తింటుంది. నువ్వేటి నన్ను ఎలా అనడానికి మనకు రైట్స్ ఎందుకు చెప్పనా? నేను ఎవరి ప్రాపర్టీ? దేవుడు తన ప్రాపర్టీ చేశాడు నన్ను. అందుకే చూడండి, సొంత పురుషుడు. ఆవిడ అనుకుంటుందా నా పురుషుడు, నా ప్రాపర్టీ, నేను అడుగుతాను. ఈ సొక్కా వేసుకున్నావేటని అడుగుతుంది, లేటుకు వస్తున్నావేటని అడుగుతుంది, ఎవరితో మాట్లాడుతున్నావేటని అడుగుతుంది. మనకు నసలా ఉంటుంది కానీ అడుగుతుంది, అవన్నీ అడుగుతుంది. ఎందుకు అడుగుతుంది? ఆమె సొంత ఆస్తి. ఆమె సొంత ఆస్తిని ఎవరైనా పాడు చేస్తానంటే అడుగుతాను, ఊరుకుంటారా? ఆ సొంత ఆస్తి మీద ఎవరైనా కళ్ళు వేస్తారంటే ఊరుకుంటుందా? అందుకే ఆమె క్లెయిమ్ చేస్తుంది. పురుషుడికి తెలియక ఏమంటాడంటే, నువ్వేటి నాకు చెప్తావు, నా ఇష్టం వచ్చినట్టు చెప్తాను, నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, నువ్వు డోర్ది అనకూడదు. నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు రావడం కాదు, దానికి ఇష్టం వచ్చినప్పుడు నువ్వు రావాలి. ఇంటికి 6:30కి రా అని చెబుతుంది, రా అంతే. ఇక 10:30కి వస్తాను అనుకో, నువ్వేం చేస్తావు? సువార్త చేస్తున్నావు 10:30 రావడానికి? ఆవిడ అడుగుతుంది, చెబుతుంది. ఎందుకు అడుగుతుంది? బైబిల్ చెప్తుంది, తనకు హక్కులు ఇచ్చింది. నేను మీరు అటకారంగా తీసుకోకండి, దేవుడు ఒక స్త్రీకి ఇచ్చిన హక్కు ఇది. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఇప్పుడు బాగా వినండి, లోబడి ఉంటూనే ఆ ప్రాపర్టీని కాపాడుకోవాలి. లోబడి ఉంటూనే కాపాడుకోవాలంటే తనకివ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వాలి. ఈ పనికి మాలినాడు ఎక్కడ తిరుగుతున్నాడో, ఇంకా ఇంటికి రాలేదు, ఈ లేనిపోని ఈ మధ్య వ్యసనాలు స్నేహాలు ఎక్కువైపోయాయి ఇలా అనకూడదు. చాలామంది ఈ తింగర తల్లులు తెలియదు తెలుసా? ఈడమ్మా మీ ఆయనడి ఇంట్లో అని అడిగితే ఈవిడ అందట, ఆడు ఇంకా రాలేదు అందంట. ఆడు అలా ఆయన్ని ఏమంటే ఆడు. చాలామందికి ఈ మధ్యకాలంలో దరిద్రం ఏంటి చెప్పనా? దరిద్రం ఏంటంటే పేర్లు పెట్టి పిలుచుకుంటారు. పేర్లు పెట్టి పిలుచుకుంటున్నారుగా. భర్తను పేరు పెట్టి పిలుస్తుంది. ఏమని పిలుస్తుంది? ఏ జేమ్స్ అందంట. ఏ జేమ్స్ ఏంటి? ఇంక ఏ జేమ్స్? ఓ జేమ్స్ అంటే ఇప్పుడు నా వైఫ్ నన్ను అలపిస్తుంది అనుకోండి, ఏ జేమ్స్ ఒరే అందనుకోండి, నా పరువు ఎవరో తీయకూడదు చెప్పండి. ఒరే జేమ్స్ అనకూడదు, గుర్తుపెట్టుకోండి. ఒరే గిరి అని పిలవకూడదు. చాలామందికి తెలియక స్త్రీలు చేసే పొరపాటు చెప్తున్నా, తన భర్తను ఒరే గిరి అంటాడు, ఆడంటారు. తప్పది. ఆయన ప్రాపర్టీ, ఆయన విలువను కాపాడాల్సిన బాధ్యత నీదే. తన గౌరవాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత. అంటే మాటల్లో కూడా ఆయన పేరు ఉచ్చరిస్తున్నప్పుడు కూడా జాగ్రత్త. యావండి అని పిలు మంచిగా, ఏదో గౌరవంగా పిలు అతను మంచిగా. చాలామందికి ఈ మధ్య చదువులు ఎక్కువైపోయి, ఒకప్పుడు సామెత ఉండేది, చదువు లేనివాడు ఎంత పశువు అని. ఇప్పుడు చదువు ఉన్న వాళ్ళే ఎంత పశువులు అయిపోతున్నారు. చదువు లేని వాళ్ళు ఎంత పశువులుగా ఉండేవారు, ఇప్పుడు చదువు ఉన్న వాళ్ళు ఎంత పశువులు అయిపోతారు. ఇది చెప్పిన చదువులు పెరిగేకూడదు, సంస్కారం పోతుంది. నలుగురిలో పిలుచుకుంటారు, ఒరే నిన్నే అంటే
ఒరే మీ ఆవిడ నేను ఒరే అంటుంది ఏంటంటే, ఒరే ఒరే అని పిల్లడం కాదు, మీ ఆవిడ నిన్నేటర్ పీరియడ్ పిలుతుందంటే ఆడన్నాడు సిగ్గులేనాడు, ఏమన్నాడు చెప్పనా, ఫ్రెండ్లీ ఫ్యామిలీ రా అన్నాడట. ఏ ఫ్యామిలీ? ఫ్రెండ్లీ ఫ్యామిలీ కాదు, పోయే ఫ్యామిలీ, త్వరలో పోతారు మీరు. ఫ్రెండ్లీ ఫ్యామిలీ ఏంటి? మర్యాద. నువ్వు ఇంకొన్ని మళ్ళీ చెప్తున్నా అండి, మీ 4 గోళ్ల మధ్య ఒరే అనుకుంటావో, ఒలే అనుకుంటావో, యారా అనుకుంటావో, పోవా అనుకుంటావో, నువ్వు ఎన్నిసార్లు ఒరే అని ముచ్చటగా పిలిపించుకుంటావు, ఎన్నిసార్లు మీ 4 గోళ్ల మధ్య ఎన్ని యాసాలన్నా ఇవ్వండి, కానీ బయటకు వచ్చినప్పుడు చెప్పండి, ఏవండి చెప్పండి, ఆవిడ బుజ్జి అంటావో ఏమంటావో పిలు, మొత్తంగా గౌరవంగా పిలు. ఎందుకంటే మీ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. ఇవన్నీ ఎవరికి చెప్పాలి చెప్పనా? పెళ్ళి కాని చెప్పాలి. కానీ ఇప్పుడు అన్నీ ఎవరికి చెప్పాల్సి వస్తుంది చెప్పనా? పెళ్ళి 30 సంవత్సరాలు చెప్పాల్సి వస్తుంది. అందుకే తమ్ముడు మరి బాధపడి పెట్టాడేటో కుటుంబ ఆశీర్వాద పండుగలని. మరి ఎవరెవరికి ఏ బాధలు ఉన్నాయో ఇంకా చెప్తున్నాడు చూడండి, ఇంకా మాట్లాడుతున్నాడు చూడండి. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులు లోబడి ఉండుడి, క్రీస్తు సంఘమునకు శిరసైనులాగున పురుషుడు త్వరగా అంత గ్యాప్ ఇచ్చి చదవకూడదు, త్వరగా చదవండి. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు, సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో పురుషులకు లోబడి ఉండవలను. పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను. ఈ చదివిన వచనాల్లో జాగ్రత్తగా చూడండి, కొన్ని పదాలు ఉన్నాయి చూడండి, నేను నోట్ చేస్తున్న పదాలు మీరు జాగ్రత్తగా చూడండి. అక్కడ చదివిన పదాల్లో 22వ వచనం నుండి సుమారు 30వ వచనం వరకు ఒక పదాలు రిపీటెడ్గా ఉంటాయి చూడండి. ఆ పదాలు ఏంటో నేను చదువుతాను చూడండి. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున అంటున్నాడు, శిరసై ఉన్నలాగున. 22వ వచనంలో ప్రభువునకు వలె అలాగునే లోబడినట్టుగా లోబడవలను, అలాగునే అటువలనే ప్రేమించవలను, అలాగునే. 32వ వచనంలో అటువలే, 33వ వచనంలో తననకు వలే వలే, అలాగునే అటువలే అటువలే అటువలే. ఈ గ్రంథకర్త అలాగునే అటువలే అలాగునే అటువలే అంటున్నాడంటే ఈ గ్రంథం రాస్తున్న ఈ వ్యక్తి ఎవరినో అని చెప్తున్నాడు. ఎవరిని? ప్రభు అయిన యేసుక్రీస్తు. తననకు వలే అటువలే ఆయనకు వలే, ఆయన చేసినట్టుగా. అంటే ఇప్పుడు పురుషులందరూ ఎవరిని చూడాలి చెప్పండి? ప్రభువునకు వలే అంటే ప్రభువును చూడాలి. స్త్రీలందరూ ఎవరిని చూడాలి చెప్పండి? ప్రభువును చూడాలంటే పురుషుడైనా స్త్రీ అయినా ఎవరిని చూస్తూ కాపురం చేయాలట? ఆయనకు వలే అటువలే, ఆయన చేసినట్టుగా, ఆయన లోబడినట్టుగా, ఆయన అప్పగించుకున్నట్టుగా. అంటే అందరూ పురుషుడైన స్త్రీ అయినా ఆయనకు వలే అటువలే అంటే పురుషుడైన స్త్రీ అయినా ఆయన చూడాలి. ఈ అధ్యాయంలో విచిత్రంగా ఉండేది, స్త్రీని కూడా ఆయన్నే చూడబట్టినాడు, పురుషుడు కూడా ఆయన్నే చూడబట్టినాడు. ఆయన్ని చూస్తే కాపురం ఎలా చేయాలో తెలుస్తాయట. ఆయన చూస్తే ఏం తెలుస్తుంది? రైటర్స్ 3 భాగాలుగా విడదీస్తారు. ఆయన చూస్తే ఏం తెలుస్తుంది అంటే ముఖ్యముగా 3 విషయాలు తెలుస్తాయట. ఆ 3 విషయాలకు పైన 2 విషయాలు మనం గమనించాలట. ఏముందంటే 2 విషయాలు చూడండి. ఒకటి లీడర్షిప్ అంటే ఏంటో తెలియాలంటే ఆయన చూడాలట. 2 లవర్ అంటే ఎలా ఉండాలో తెలియాలంటే ఆయన చూడాలట. అంటే ఒక పురుషుడికి నాయకత్వం అంటే ఏంటో తెలియాలంటే ఎవరిని చూడాలండి? ప్రభువును చూడాలి. ఒక పురుషుడికి ప్రేమించే ప్రియుడిగా ఎలా ఉండాలో, భార్యను ప్రేమించే ప్రియుడిగా ఎలా ఉండాలో తెలియాలంటే ఎవరిని చూడాలండి? ప్రభువునే చూడాలంటే. అందుకే రైటర్స్ ఏమన్నారంటే ఆయన లీడర్ లవర్ అంటే ప్రభువులో చూస్తే ఏమున్నాయి? లీడర్ ఉన్నాడు, లవర్ ఉన్నాడు, సఫర్డ్ అంటే కాపర్ ఉన్నాడు, ఇంకా సర్వెంట్ ఉన్నాడు, ఇంకా గృహ నిర్వాహకుడు అంటే అడ్మినిస్ట్రేషన్ ఉందట. ఈ 4-5 భాగాలు ఆయనలో మనం చూస్తేనే కాపురం ఎలా చేయాలో తెలుస్తుందట. లీడర్షిప్ అంటే లీడర్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఆయన చూస్తే కుటుంబాన్ని ఎలా నడిపించాలో తెలుస్తుంది. ఎలా ఉండాలో తెలుస్తుంటే లీడర్ని విడదీస్తే మళ్ళీ 3 భాగాలు ఉన్నాయి. 1 సేవకుడు, 2 కాపరి, 3 గృహ నిర్వాహకుడు. సేవకుడు అంటే యేసుప్రభు వారు తన భార్య అయిన సంఘాన్ని ఎలా పోషించాడో బాగా వినాలి. ఎలా పోషించాడో అలాగే భార్యను కూడా ఎవరు పోషించాలట? పురుషుడు పోషించాలట. అందుకే
సంపాదించడం ఎవరి లక్షణం అన్నారు పెద్దలు? చెప్పాలి, పురుష లక్షణం. ఈ మాట చాలామందికి తగలడిపోద్ది అయినా అని అంటున్నాను. చాలామంది సిగ్గులేని వాళ్ళు ఎవరి సంపాదన మీద ఆధారపడతారో తెలుసా? ఇలా సిగ్గులేని వాళ్ళు అంటే భార్య సంపాదిస్తే వాళ్ళ సంపాదన మీద బతుకుతున్నావంటే నేను రివర్స్లో అడుగుతున్నాను, పురుషుడివేనా నువ్వు? ఆవిడ బయటికి పోయి సంపాదిస్తుంటే ఆ రూపాయల మీద బతుకుతుంటే మనిషివేనా అని అడుగుతున్నాను, పురుషుడివేనా? ఇక్కడ బుల్లెట్ వేసి తిరుగుతాడట, ఈవిని కొవైట్ పంపించేస్తాడట. ఇంక ఈడు ఏ పని చేయడట ఇలాకాలో. ఈడు లింగి కట్టి తిరుగుతాడట, ఆవిడ సంపాదించే నెల నెల సంపాదించే దాంట్లో ఈడు పోరంబోకు పార్టీలు ఎట్టుకుని తిరుగుతాడట. సిగ్గుందా? చాలామంది పురుషులను అడుగుతున్నాను, చాలామంది పురుషుడికి నువ్వు యేసుక్రీస్తుని చూడు, ఎందుకో తెలుసా? నువ్వు పోషించాలి, నీది పురుష లక్షణం. పురుషుడు అన్నవాడు కష్టపడాలి, 4 రూపాయలు బయటికి వెళ్ళి తేవాలి, నువ్వు సంపాదించాలి, ఎండకైనా వానకైనా తడిసి నీ భార్యను నువ్వు పోషించాలి. ఎందుకంటే ప్రభువు కూడా తన సంఘమును అలాగే పోషించాడు, తన సంఘాన్ని తానే పోషించాడు. పురుషుడు కూడా పోషించాలి, తన పోషకుడిగా ఉన్నాడు. ప్రభువులో ఉండే గొప్ప గుణగణాలు, పురుషుడిగా భార్యను పోషించాలి. చాలామంది పురుషులు తిడుతుంటారు, ఏమని తెలుసా? నేను తెచ్చి పెడుతుంటే తింటున్నావు ఇంట్లో కూర్చుని అన్నాడు. నోర్మే, నీకు ఆ డైలాగ్ లేదు, సెన్సార్లో కట్ చేస్తాడు దేవుడు. ఏమనుకుంటున్నావు? నేను తెచ్చి పెడుతుంటే నీ కళ్ళు నెత్తికెక్కాయే, నీకు ఒళ్ళు బలిసిందే, నీ కొవ్వు పట్టిందంటే నువ్వు తెచ్చి పెట్టాలి రయ్యా అని చెప్పింది బైబిల్. గుర్తుపెట్టి, నువ్వే తేవాలి, బయటకు పోయి నువ్వే పోషించాలి. నువ్వు పోషకుడివి, నువ్వు తేవాలి, ఆవిడ వండాలి, నువ్వు తేవాలి, ఆవిడ వండాలి, నువ్వు తేవాలి, ఆవిడ గృహ పరిపాలన జరిగించాలి. నువ్వే బయటికి పోయి కష్టపడాలి. నువ్వు పెద్ద లాయర్ లాగా డిమాండ్ చేయకు, నేను తెస్తున్నాను, నువ్వు కష్టపడకుండా తింటున్నావు అనుకో, నువ్వే తేవాలి. ఇది ఎవరు చెప్తున్న లక్షణాలు? ప్రభువే చెప్తున్నారు. ఎందుకంటే ఆయన కాపరి, తన గొర్రెల్ని మేపిన కాపరి. అంటే తన గొర్రెల్ని ఆయనే మేపాడు. గొర్రెలు కాపరిని మేపో, కాపరే గొర్రెల్ని మేపాలి. నువ్వు ఇంటికి కాపరివి. కాపరి అన్న పదానికి మరొక పదం ఉందో తెలుసా? పాస్టర్. సంఘానికి ఒక పాస్టర్ ఉంటే సంఘం అంతటిని ఒక దైవజనుడు ఎలా నడిపిస్తాడో, కుటుంబం అంతటికి పాస్టర్ గారు ఎవరో తెలుసా? నువ్వే. నీకు డొక్క దించితే మత్తయి సువార్త ఎక్కడ ఉంది తెలదు నీకు. నీకు లూకా సువార్త ఏం రాయబడిందో తెలియదు నీకు. కానీ బైబిల్ ఏమో తెలుసా? నువ్వు పాస్టర్వే నీ కుటుంబానికి. పాస్టర్ అంటే కాపరవే నువ్వు. కాపరికి మరో పదం పోషకుడివే నువ్వు. నీ గొర్రెల్ని మేపాల్సింది. నీకు ప్రియమైన గొర్రె, నీ ప్రియమైన దుప్పి, నిన్ను అంటుపెట్టుకున్న నీ ఎముక ఎవరో తెలుసా? నీ భార్య. తను పోషించాలి నువ్వు. తనకేం కావాలో కొనాలి, తనకు బట్టలు కావాలా కొనాలి, తనకు ఆహారం కావాలా కొనాలి, తను చూడాలా కొనాలి, తనకు సరదాగా బయటగా తిప్పాలి. గొర్రె పిల్లని అప్పగించినట్టు నీకు అప్పగించాడు. గొర్రె పిల్లని అప్పగించినట్టు దేవుడు నమ్మి నీ భార్యని నీకు అప్పగించినప్పుడు తనకి తిండి పెట్టక, బట్ట కొనక, తన సరి అయిన సంతోషం చూడక తను నిష్ఠూర పెట్టావో, బైబిల్ అంది భార్యలు నిష్ఠూర పెట్టిన వాడు సంగతి నేను చూస్తాను దేవుడు. గుర్తుపెట్టుకోండి. మీరు అనుకుంటారు కుటుంబ ఆశీర్వాదాలు అంటే ఇవన్నీ చెప్తుంటే ఇదే ఆశీర్వాదమే. కుటుంబ ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? మీరు తినంగుంటే అప్పుడు ఇస్తాడు దేవుడు ఆశీర్వాదాలు. మీరు తినంగా లేకుండా నువ్వేమో తూర్పుకి ఈవిడేమో పరమడుకుండి గొప్ప దేవా మమ్మల్ని ఆశీర్వదించంటే దేవుడు అంటే ముందు మీరు కలిసి ఉండండి అంటాడు. అప్పుడు ముందు మీరు కలిసి ఉంటే ఆశీర్వదిస్తాను, మీరు ముందు తినంగా ఉండండి. పురుషుడిగా నువ్వు ఎలా ఉండాలి తెలుసా? కాపరి పని, పోషకుడిగా నువ్వు. మరో మాట ఉంది, పోషకుడిగా ఉండడమే కాదు, తన వచ్చే ప్రతి క్రియలో నీ సంతోషాన్ని ఆవిడ చూడాలట, ఆమెలో నువ్వే సంతోషాన్ని ఎతకాలట. ఒక మాట చెప్తాను వినండి. కాపరి అనగానే తను పోల్చుకున్నాడు. ప్రభు ఏమంటాడు తెలుసా? గొర్రెలట, చెప్పండి, తన స్వరాన్ని వింటాయంట. ఇప్పుడు గొర్రెల కాపరి అక్కడ ఉన్నాడు అనుకోండి, బాగా వినాలి. గొర్రెల కాపరి అక్కడ ఉన్నాడు అనుకోండి, అక్కడెక్కడో గొర్రెల కాపరి స్వరం వినబడినట్టునే గొర్రెలు ఏం చేస్తాయండి? చంగ్ 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 మంది దాటుకుంటా ఆ గొర్రెల కాపరి దగ్గరికి వెళ్ళిపోతాయి. సేమ్ నిన్ను ఎలా పోల్చాడు చెప్పనా? ఆమె గొర్రె పిల్ల అయితే చెప్పండి, నువ్వు కాపరివి. నీ స్వరం వినిన వెంటనే నీ భార్య ముఖంలో వెలుగు రావాలి. ఇంటికి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూడాలి. 70 సార్లు నీకు ఫోన్ చేయాలి. నువ్వు వచ్చే కొలది ఎదురు చూడాలి. నువ్వు వచ్చేసరికి తన ముఖం చెప్పండి కలకల్లాడేయాలి. అది మంచి కాపరి లక్షణం. కానీ చాలామంది భార్యగడి చెప్పిన వచ్చాడు శనిగాడు అనుకుంటారు.
నేను మళ్ళీ అడుగుతున్నాను, ఒకవేళ పురుషుడా నీకు సీరియస్ చెప్తున్నాను, వెటకారం తీసుకుంటే నిన్ను ఇంకెవడో బాగు చేయలేడు. నువ్వు ఇంటికి వచ్చే సమయానికి నీ భార్య నవ్వుతుందా? నవ్వే నవ్వు కూడా ఆపేస్తుందా? ఇప్పటివరకు చకచకా మాట్లాడింది, గలగలా మాట్లాడింది, సరదాగా తిరిగింది. సడన్గా నువ్వు ఇంటికి వచ్చేసరికి అమ్మో వస్తాడని సైలెంట్ అయిపోతుందంటే ఆమె నీ దగ్గర స్వేచ్ఛగా ఉండట్లేదు, మరి బానిసగా బతుకుతుంది. నువ్వు ఎప్పుడు వస్తావని ఎదురు చూసే కన్నా నువ్వు ఎప్పుడు బయటికి వెళ్ళిపోతావని ఎదురు చూస్తుందంటే నువ్వు భర్తగా అన్ఫిట్. గుర్తుపెట్టుకో, అన్ఫిట్. ఫెయిల్ అయిపోయావు. నువ్వు భర్తగా ఫెయిల్ అయిపోయావు. నువ్వు ఇంట్లో ఉంటే ఆమె కనీసం ఒక్క మాట మాట్లాడలేకపోతుందంటే, ఆమె ఇంట్లో ఉన్నప్పుడు స్వేచ్ఛగా ఉండలేకపోతుందంటే, నువ్వు వచ్చే సమయానికి మౌనం అయిపోతుందంటే, నువ్వు వచ్చే సమయానికి సరదాగా ఉండలేకపోతుందంటే ఆమె నటిస్తుంది నీ దగ్గర. ఏమనుకుంటున్నావో? మంచి కాపరి వచ్చే సమయానికి గొర్రెల స్వరముని ఏం చేస్తాయండి? పరుగు పరుగు నలుగుతాయి. నీ భార్య అలా గొర్రె పిల్ల నీ స్వరం విన్న వెంటనే నీకు ఎదురు వస్తుందా? రాకపోతే నీ కాపురం తేడాగా ఉంది, రాసుకో. నీ వచ్చిన తర్వాత నిన్ను బట్టి సంతోషించకపోతే నీ కాపురం చాలా తేడాగా ఉంది. మీరు నచ్చినా నచ్చకపోయినా ఇది వాస్తవం. ఇది ఇప్పటి వరకు సరదాగా పొరిగింటోళ్ళతో మాట్లాడుతుంది, ఎదురింటోళ్ళతో మాట్లాడుతుంది, అమ్మతో మాట్లాడుతుంది, నాన్నతో మాట్లాడుతుంది. నువ్వు వచ్చేసరికి ఎందుకు అలా మట్టి బొమ్మలాగా అయిపోతుంది? బెదిరిస్తున్నావా తన్నే? ఏడిపిస్తున్నావా తన్నే? అలాగే ఉండాలని డిమాండ్ చేస్తున్నావు తన్నే? ఎందుకు అలా చక్కగా సంతోషంగా ఆ పిల్ల ఎందుకు ఉండలేకపోతుంది? నీకు కానీ ఆ లక్షణం మళ్ళీ చెప్తాను, నీకు కానీ ప్రభువుని చూసిన వెంటనే సంఘమట సంతోషించేదట. ప్రభువుని ఎప్పుడు చూస్తానా అని సంఘం ఎదురు చూస్తుందట. ప్రభు స్వరం ఎప్పుడు వింటానా అని సంఘం ఎదురు చూస్తుందంటే, సంఘం ఎలాగైతే ప్రభు స్వరం కొరకు ఎదురు చూసి ఆశగా గలగలా మాట్లాడుతూ ఉంటుందో, సంతోషంగా పాటలు పాడుతూ, నీ భార్య కూడా అలాగే నిన్ను బట్టి చెప్పండి ఆనందించాలట. ధైర్యంగా ఒక మాట్లాడుతున్నాను, సిగ్గులేకనే చెప్పండి. నువ్వు లేటుకు వచ్చే సమయానికి నీకు 20 సార్లు ఫోన్ చేసే నీ భార్య ఉంటే నువ్వు ధన్యుడివి. నీకు 12 అయినా ఒకసారి కూడా ఫోన్ రాలేదంటే నీ కాపురంలో నువ్వు తేడాగడవి. గుర్తెట్టుకో. నువ్వు ఇంటికి వచ్చే సమయానికి 70 సార్లు ఫోన్ చేస్తేనే మళ్ళీ చెప్తున్నాను, దేవుడు నీకు మంచి భార్యని ఇచ్చాడు. రాసి పెట్టుకో, మంచి భార్యని ఇచ్చాడు. ఎందుకంటే నిన్ను ప్రేమించే హృదయం నీకు ఇంట్లో ఎదురు చూస్తుంది. ఈరోజు చాలా కుటుంబంలో నువ్వు వెళితే ఏంటి చెప్పినా, ప్రేమించే హృదయాలు లేవు, ఎదురు చూసే హృదయాలు లేవు, తిన్నావని అడిగే హృదయాలు లేవు, ఎక్కడున్నావని అడిగే హృదయాలు లేవు, నువ్వు ఫోన్ ఎత్తకపోతే కంగారయ్యే హృదయాలు లేవు, నిన్ను పట్టించుకునే హృదయాలు లేవు, వస్తే వస్తాడు లేకపోతే లేదని బంతుల్లా తినే దొల్లేవాళ్ళన్నారు. ఇప్పుడు ఆయన వస్తే కానీ తిన్నని ఎదురు చూసే భార్య, గొర్రె పిల్ల అంటే నీ స్వరం కోసం ఎదురు చూస్తే అలాంటి భార్య నీకుంటే ప్రేమించామని అలాంటి భార్యని ఇచ్చినప్పుడు అలాంటి ఆమె నువ్వు నెగ్లెక్ట్ చేస్తే నీకన్నా ఇంకా దరిద్రుడు ఇంకెవడున్నాడు? గుర్తుపెట్టుకో. తను ప్రేమించు, నీకోసం ఎదురు చూస్తుంది, నీకోసం ఆలోచిస్తుంది, నేను వచ్చే వరకు తినకుండా ఉంటుంది. ఇలాంటి ఒక జీవితం నీకోసం ఎదురు చూస్తుందంటే, ఇలాంటి భార్య నీ లైఫ్లోకి వచ్చినప్పుడు ఎంత ఆశీర్వాదం. నీకు ఆశీర్వాదం అనగానే పరలోక నుంచి వజ్రాలు పడతాయి అనుకోకు. ఆల్రెడీ నీ కుటుంబంలోనికి ఒక ప్రేమించే జీవితం వచ్చింది. ఇంతకన్నా ఆశీర్వాదం ఏంటి? ఇంతకన్నా ధన్యత ఏంటి? నేను తినకపోతే తినకుండా ఉండే ఒక లైఫ్ ఉందంటే ఇంతకన్నా ధన్యత ఏంటి? నేను నవ్వుతే నాతో పాటు నవ్వే ఒక జీవితం ఉందంటే ఇంతకన్నా ధన్యత ఏంటి? నేను ఏడిస్తే నాతో పాటు ఎక్కేడ్చే ఒక జీవితం ఉందంటే ఎంతకన్నా ధన్యత ఏంటి? ఎంతకన్నా దేవుడు ఇంకేం ఆశీర్వాదం ఇవ్వాలి? బైబిల్ ఏమన్నాడు తెలుసా? పితరులు ఇచ్చే ఆస్తులు ఎకరాలైతే, పితరులు ఇచ్చే ఆస్తులు భూములైతే, పితరులు ఇచ్చే ఆస్తులు గృహాలైతే, యెహోవా ఇచ్చే ఆస్తి ఏంటో తెలుసా? సుబుద్ధి గల భార్య అనంద బైబిల్. సుబుద్ధి అంటే నీకోసం ఆలోచించి, నీకోసమే తప్పించిపోయి, నీకోసం ఎదురు చూసే ఒక చక్కటి గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లను వచ్చే సమయానికి ఎదురు చూస్తుందా? ప్రభు స్వరం విని వెంటనే సంఘం ఎలాగైతే గెంతేస్తుందో, కాపరి స్వరం విని వెంటనే గొర్రెపిల్ల ఎలాగైతే గెంతులేస్తుందో, నువ్వు ఇంటికి వచ్చే సమయానికి నీకు ఎదురొచ్చి గంతులేస్తూ చక్కగా వచ్చేసిన నవ్వుతూ పలకరించే భార్య ఉంటే నీకు ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి. ఇది కాపరకు ఉండాల్సిన లక్షణాలు. రెండోది ఏంటో తెలుసా? సేవకుడు అంటే నీ భార్యకే. గుర్తుపెట్టుకో. మళ్ళీ సేవకుడు అనగా నువ్వు ఎక్కడ జనాలంటూ తిరుగుతావు. నీ భార్యకు నువ్వు ఎలా ఉండాలి తెలుసా? సర్వెంట్లా ఉండాలి. ఎందుకంటే ప్రభువుకు ఆ లక్షణాలు ఉన్నాయి. ప్రభు కాపరే కాదు, చెప్పండి, పాస్టరే కాదు, ఆయన సర్వెంట్ కూడా. సేవకుడు అంటే భార్యకి సేవ చేయాలంటారంటే మీకు ఎలాగ అర్థమైనా నేను మాత్రం డైరెక్ట్గా చెప్తున్నాను, నీ భార్యకు నువ్వు చెయ్యాలి సేవ. మీకు నచ్చిన మాట్లాడి చెప్పనా? ఎవరో ఒక పెద్ద ఆయన ఫ్యామిలీ మీట్లు అడిగాడు, అదే మిమ్మల్ని అడుగుతున్నాను.
ఎప్పుడైనా నీ భార్య కాలు నొక్కావా అని అడిగాడు ఆయన. కాలు నొప్పించినప్పుడు నొక్కావా అని అడుగుతున్నాను నేను, మిమ్మల్ని అడుగుతున్నాను. నొక్కారా? ఇటు మరీ అలా చేస్తే సీప్ అయిపోతావు అంటే అడుగుతాను. చేయకపోతేనే సీప్ అయిపోతావు. చెయ్యాలి, ఎందుకంటే నిన్ను నమ్మి గొర్రెపిల్ల ఇచ్చారు. మీకు నచ్చిన మాట ఒకటి చెప్పనా, అప్పుడప్పుడు కాదు, చాలాసార్లు వాళ్ళకి మనం వంట చేయాలి తెలుసు. అదేంటని అలా చెప్తున్నావు అంటే సర్వెంట్ అంటే అదే. ఇంకో విషయం చెప్పండి, మీకు నచ్చిన మాట, అప్పుడప్పుడు వాళ్ళు తిన్న గిన్నెలు కూడా చెప్పండి కడగాలి. అదేంటని అంటే అంతే. ఇప్పుడు ఆవిడకి ఏదో నీరసం వచ్చి పడుకుంటుందండి, ఎందుకంటే ఆవిడ మనిషే కదండి, మనిషి కాదుగా. ఆ టైంలో సేవ చేసింది ఎవరు చెప్పండి? నువ్వే సేవ చేయాలి. సో నీరసం ఉందిగా, నువ్వు పడుకో, నేను చేస్తాను అనాలి. నువ్వు అనవు, ఎందుకంటే నువ్వు పెదరాయుడు కదా, మరి జొమాటోలో బుక్ చేస్తున్నాను అంటావు. నువ్వు బయట వద్దు, నేను చేస్తాను అనాలి. ఎందుకంటే ఇవన్నీ ఎవరు చూస్తారు చెప్పనా? దేవుడు చూస్తాడండి. మీకు ఆశ్చర్యకరమైన మాట చెప్పనా, చారమ్మని ఇంటికి బాగా వినండి, అబ్రహాము గారి ఇంటికి గెస్టులు వస్తే నువ్వు చెయ్యకు, నేనే వంట వండుతానని మన తండ్రి అయిన అబ్రహాము ఇంట్లో వంట చేసినట్టు మీరు నమ్మగలరా? ఇటు అబ్రహాము గారు వంట చేశారా? బైబిల్లో వంట చేశారు. అబ్రహాము గారు శారమ్మకి వంట చేశాడు తెలుసా? గెస్టులు వస్తే వంట చేశాడు తెలుసా? అందుకే బైబిల్లో భర్తలు వంటలు చేసిన లక్షణాలు ఉన్నాయంటే ఉన్నాయి. నేను మా సెమినార్లో అడిగాను, అప్పుడప్పుడు నీ భార్య చూసినప్పుడు నీకేమనిపించాలి చెప్పనా? పాట పాడాలనిపించాలి. చాలామందికి నచ్చదు ఇది. భార్యను చూస్తే పాటలు వస్తున్నాయి, ఉన్న పాటలు పోతున్నాయా? మిమ్మల్ని అడుగుతున్నాను నేను. మా సెమినార్లో అడిగాను, పాట పాడాలనిపించాలి. ఎందుకంటే మన అయ్య, మన పితరుడు ఆదాము ఎవరు? మన జనకుడు ఆదాము ఎవరైతే ఉన్నారో మనల్ని కన్నవాడు మన అమ్మని చూసిన వెంటనే ఏం పాడాడట? నా ఎముకలో ఎముక, చెప్పండి, నా మాంసంలో మాంసమా, నువ్వు నా నుంచి వచ్చిన ఎవరనుకుంటున్నావు? నా నారివి నువ్వు అన్నాడు. నా నుంచి వచ్చావంటే మన అమ్మని చూసినట్టే మన తండ్రి ఏం చేశాడు? పాట పాడాడు. అందుకే రివర్స్ అడుగుతున్నాను, ఎప్పుడైనా మీ వైపుని చూసినప్పుడు పొగడాలనిపిస్తుందా? పాటలు వద్దులే, కనీసం పొగడాలనిపిస్తుందా? నువ్వు పాట పాడితే వెళ్ళిపోద్ది. పాటలు వద్దు, కనీసం పొగడాలనిపిస్తుందా? ఎప్పుడన్నా చెప్పాలనిపిస్తుందా? మంచిదానివే నువ్వు, నాకు నా లైఫ్లోకి వచ్చే ఎప్పుడన్నా అనాలనిపిస్తుందా? నువ్వు వచ్చాకే దరిద్రం వచ్చింది అనాలనిపిస్తుందా? నేను అడుగుతున్నాను, ఆవిడని చూస్తే నువ్వెవరినెవరినో చూస్తే గుర్తుపెట్టుకో, నీకు ఎవరినెవరిని చూస్తే పద్యాలు రాకూడదు. నీకు నది చూస్తే పద్యాలు రాకూడదు. నీకు ఎక్కడెక్కడ సలగాలు జరిగినప్పుడు పద్యాలు రాకూడదు. నీ వైపుని చూసినప్పుడల్లా 4 మొక్కలు పొగడాలనిపించాలి. చెప్పండి, పద్యం చెప్పాలనిపించాలి. అనిపిస్తుందా? నాకు పద్యాలు రావని అనుకో, నీకు పద్యాలు రాకపోయినా ఒకటే పద్యం, నువ్వు బాగుంటావు అని అంతే, అయిపోద్ది, అన్నీ సెట్ అయిపోతాయి. బైబిల్ చెప్తుంది, ఇదిగో చూడండి, అబ్రహాము గారు సేవకుడు, తనకి వంట చేశాడు. అబ్రహాము గారు తన భార్యకి సహకరించాడు. అంటే సాటైన సహకారం అంటే ఆవిడ మనకు సహకరించడమే కాదు, చెప్పండి, మనం కూడా ఆవిడికి సహకరించాలి. అందుకే బైబిల్ పోల్చింది, లీడర్ అన్నాడు, లవర్ అన్నాడు, ఇంకా సర్వెంట్ అన్నాడు. బైబిల్లో యేసు ప్రభువు వారు తనకి సేవ చేశాడంటే సేవ చేశాడు. ఎలాంటి సేవ చేశాడు అక్కడ రాస్తున్నాడు చూడండి. ఎవరు చేయలేనంత గొప్ప సేవ చేశాడట, ఎవ్వరూ చూపించినంత గొప్ప సేవ చేశాడు. ఎందుకంటే తన భార్య కాళ్ళు, చెప్పండి, తానే కడిగాడట. ప్రభు సంఘం కాళ్ళు కడిగాడంటే మీరు నమ్మగలరా? ఇందాక మీరు నవ్వుకున్నారుగా, భార్య కాళ్ళు ఎప్పుడైనా నొక్కావంటే, ప్రభు తన భార్య కాళ్ళు నొక్కడం కాదు, ఏం చేశాడు చెప్పండి? కడిగాడు. తన భార్య కాళ్ళు కడిగాడు. అడుగుతాను, నువ్వు భార్య కాళ్ళు కడిగి నెత్తిమి పెట్టుకుని అంటలేదు, కానీ తనకి నొప్పి లేకుండా తనను చూసుకోగలుగుతున్నావా? తను పోషించగలుగుతున్నావా? సేవకుడు అంటే ఏంటో తెలుసా? కేవలం అన్నం తెచ్చి పెట్టడమే కాదు. సేవకుడు అంటే ఏంటో తెలుసా? కేవలం తెచ్చి పోషించడమే కాదు. సేవకుడు అంటే తనకి సహకారంగా ఉండడమే కాదు, తన మనసుకు కూడా గాయం లేకుండా చూసుకోవడమే, చెప్పండి, సేవ చేయడం అంటే. మరో మాట చెప్తున్నాను, లవర్ అన్నాడు ప్రభువుని. అంటే ప్రతి పురుషుడు తన ఇంటికి తన భార్యకి ఎలా ఉండాలో తెలుసా? ఒక ప్రేమికుల్లా ఉండాలంటే, ఒక ప్రేమికుల్లాగా ఉండాలి. ప్రేమించాడా ప్రభు అంటే? ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు అక్కడ రాస్తున్నాడు చూడండి. త్వరగా ముగిద్దాం. 27వ వచనంలో, పురుషులారా, ఎవరిని చదవండి, నోరు రావట్లేదే, చదవండి. పురుషులారా, మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను
మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యమనే ఉదక స్నానము చేత తనను పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకున్న. అక్కడ బాగా వినండి, యేసు ప్రభు వివాహం చేసుకోబోయే ఆ భార్య బాగుందంటున్నాడా బాగాలేదంటున్నాడా? బాగాలేదండి. ఎలా ఉందట? కలంకము, చెప్పండి, ముడతలు, ఇంకా చూడ్డానికి చాలా సిరాగ్గా ఉందట. అలాంటి బాలేని అమ్మాయిని మార్చుకొని చేసుకున్నది ఎవరండి? యేసు ప్రభు వారు. గుర్తుపెట్టుకోండి. మరో మాట చెప్పిన, నిశ్చితార్థం చేసుకున్నాడు. తను ఎలా నిశ్చితార్థం చేసుకుంటున్నాడు చూడండి. కలంకం ఉన్నదట, ముడతలు ఉన్నాయట, మచ్చలు ఉన్నాయట. అంటే ఈ మాటను మనం ఫ్యామిలీకి అప్లై చేసుకుంటే భార్యకి లోపాలు ఉండడం ఖచ్చితంగా ఎవరికి కనబడుతుంది తెలుసా? పురుషుడికి కనబడుతుంది. తన భార్యకి లోపాలు ఉన్న సంగతి పురుషుడికి కనబడితే ఆ లోపాలు సరి చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? పురుషుడిదే. చాలామంది తింగరోలు చేసే పని అని చెప్పినా, పురుషులు చేసే తింగరోలు చేసే పని అని చెప్పినా, తన భార్య లోపాలన్నీ చెప్పండి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తుంటాడు. అలాంటిదండి ఇది, ఇలాంటిదండి ఇది, అలాగండి. కొన్ని చెప్పాల్సి ఉంటే కొన్ని చెప్పకూడదండి. తను చాలా పెద్ద మైనస్లు ఉంటే ఆ మైనస్లు చెప్పకూడదు. ఎందుకు చెప్పినా, ఆ మైనస్లు సరి చేసుకోవాల్సిన బాధ్యత నీదే. యేసు ప్రభు చేసుకున్న భార్యకే లోపాలు ఉంటే నేను అడుగుతున్నాను, ఈరోజు నువ్వు చేసుకున్న నీ భార్యకి లోపాలు ఉండకూడదని అనుకోండి. నీ అమాయకత్వం. నీ భార్యకి కూడా లోపాలు ఉంటాయి. నీ భార్యకు కూడా అవగాహన లేని పనులు ఉంటాయి. నీ భార్యకు కూడా నచ్చని పనులు ఉంటాయి. ఇప్పుడు తాన్ని ప్రభు ఏం చేశాడట? వాక్యం అనే ఉదక స్నానం చేత, చెప్పండి, తనను తాను పవిత్రపరిచి. ఇప్పుడు భార్యకు లోపాలుంటే తన ఆ లోపాలన్నీ ఎలా తీయాలట? తనకు మచ్చలు ఉన్నాయి, మరకలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, చూడ్డానికి అంత అందంగా లేదు. అలాంటి ఆమెను ఏం చేశాడు? వాక్యం అనే ఉదక స్నానం చేశాడు. ఇప్పుడు నీ భార్య అందంగా లేదనుకో అని అడుగుతున్నాను. నీ భార్య అందంగా లేదనుకో, ఆత్మీయ అందం తనకు లేదనుకో, తను బాగు చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? నీదే. ఎలా బాగు చేస్తావు? ప్రభు ఎలాగైతే తన భార్యను వాక్యం అనే ఉతక స్నానం చేత తన భార్యను తనకు అనుకూలంగా తిప్పుకున్నాడో, నువ్వు కూడా ఒకే ఒక్క మాదిరి ఉంది. వాక్యము చేత నీ భార్యని మార్చుకోవాలి. వేరే సూత్రం లేదు. అంటే తనకు మరకలు ఉన్నాయి, మచ్చలు ఉన్నాయి, చూడ్డానికి అంత అందంగా లేదు. తను అందంగా కనబడేలా చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? భౌతికంగానూ ఆత్మీయంగా నీదే బాధ్యత. నీకు ఈ డ్రెస్ బాగలేదు, మార్చుకో, చెప్పాల్సిన బాధ్యత నీదే. ఇది ఈ శారీ కట్టుకో, చెప్పాల్సిన బాధ్యత నీదే. ఇది ఇలా దూకో, చెప్పాల్సిన బాధ్యత నీదే. ఆ గోర్లు కట్ చేసుకో, చెప్పాల్సిన బాధ్యత నీదే. అన్నీ చూడాల్సిన, అంటే అవుట్ బ్యూటీయే కాదు, చెప్పండి, ఇన్నర్ బ్యూటీని కూడా పెంచుకోవాల్సిన బాధ్యత ఎవరు తెలుసా? పురుషుడిగా నీదే. ఇవన్నీ ఎలా వస్తాయి? ఎలా చీర కట్టుకోవాలో, ఎలా జడేసుకోవాలో, బాగా వినండి, ఎలా చీర కట్టుకోవాలో, ఎలా జడేసుకోవాలో, ఎలా మాట్లాడాలో, ఇవన్నీ ఎలా వస్తాయంటే బైబిల్ చెప్తుంది, వాక్యం అనే ఉతక స్నానం చేత వస్తాయట. అధిక జడలతో అలంకరించుకొనక, అధిక బంగారంతో అలంకరించుకోకుండా ఎలాంటి లక్షణాలు ఎలా వస్తాయంటే వాక్యం ఉంటేనే వస్తాయి. ప్రభు కూడా అదే చేశాడు చూడండి. ప్రభు తన భార్యని ఎలా మార్చుకుంటున్నాడు చూడండి. అటువలే పురుషుల తమ సొంత శరీరమునకు వలె తన భార్యను ప్రేమించుచున్నారు. తన భార్యను ప్రేమించేవాడు తనను తాను ప్రేమించుకొనుచున్నాడు. ఎవడైనా భార్యను ప్రేమిస్తాడని గుర్తేంటి చెప్పనా? నాకన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి చెప్పండి? నా కొరకు నేను ఎంత ఇంట్రెస్ట్గా ఆలోచిస్తానో అంతకన్నా ఎక్కువగా ఎవరి కోసం ఆలోచించాలట? భార్య కోసం ఆలోచించాలట. నా కొరకు నేను ఎంత ఆసక్తిగా ఆలోచిస్తాను, నా భార్య కొరకు అంతగా ఆలోచించాలి. అలా ఆలోచిస్తేనే ప్రభు అన్నాడు, నాకు వలె నీ భార్యను కూడా ప్రేమిస్తున్నాను. తను బయటికి పోకుండా తనకు ఆహారం పెట్టాల్సింది నేనే, తనలో లోపాలన్నీ సర్దాల్సింది నేనే, తనకి సెక్యూరిటీ ఇవ్వాల్సింది నేనే. తను ఏమన్నా ఇబ్బందులు పడుతుంటే బాగా వినండి, తనకి పోషకుడిగా రక్షకుడిగా ఉండాల్సింది నేనే. ఏ మృగము ఏ దొంగ తన మీదకి రాకుండా కాపాడాల్సింది నేనే. గొర్రె పిల్ల సాకాల్సింది నేనే. అన్నీ చేయాల్సింది నేనే. ఇలా చేస్తున్న పురుషుడికి ప్రతి భార్య, చెప్పండి, లోబడాలి. ఇలా ఎప్పుడైతే ఉంటారో, మళ్ళీ అడుగుతున్నాను, ఎప్పుడైతే వీళ్ళిద్దరు ఇలా ఉంటారో అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఈ అన్యోన్య సహవాసాన్ని బట్టి దేవుడు పరలోకం నుంచి మీకు కావలసిన ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. ఆయన భార్య ఎలా ఉండాలో ప్రభువునే చూడాలి, భర్త ఎలా ఉండాలో
ప్రభువునే చూడాలి. ఎలా ప్రేమించాలో తెలియాలంటే భర్తకి ప్రభు తన సంఘాన్ని ఎలా ప్రేమించాడో తెలియాలి. ఎలా లోబడాలో తెలియాలంటే భార్యకి ప్రభు తన తండ్రికి ఎలా లోబడ్డాడో తెలియాలి. ఇవి ఎప్పుడైతే తెలుస్తాయో అప్పుడేనండి కాపురం బాగుంటుంది. ఇవి ఎప్పుడైతే అర్థమవుతాయో అప్పుడేనండి కాపురాలు బాగుపడతాయి. అందుకే చూడండి, అటువలే ఆయనకు వలే, అటువలే ఆయనకు వలే, అటువలే ఆయనకు వలే, అటువలే ఆయనకు వలే. మనకు నచ్చిన మాట కూడా చెప్పనా, భార్యని భర్త నిలబడి మీ ఇద్దరిలో ఎవరెవరికి ఇష్టమని అడిగితే భార్య చెప్పాలి, నాకన్నా చెప్పండి ఆయన అంటే నాకు ఇష్టం అని చెప్పాలి. పురుషుడు కూడా అనాలి, నాకన్నా చెప్పండి ఆవిడంటే ఇష్టం. ఎందుకంటే నా సొంత శరీరముకు వల్ల ఎవరిని ప్రేమించాలంట? భార్యను ప్రేమించాలి. ఆమె కూడా సొంత శరీరముకు వల్ల ఎవరిని ప్రేమించాలి చెప్పండి? భర్తను ప్రేమించాలి. అంటే మన జాగ్రత్తలు మనం ఎంత బాగా తీసుకుంటామో అలాగే ఒకరి బాధ్యతలు ఒకరు తీసుకున్నప్పుడేనండి ఆ కాపురాలు బాగుపడతాయి. ఈ తెలియకే, ఈ సువార్త సమ్మేళనం తెలియకే కాపురాలు ఏమనుకుంటున్నారు తెలుసా? ఎవరెవరినో ఫాలో అవుతున్నారు. ఎవరిని ఫాలో అవుతున్నారు తెలుసా? యేసుక్రీస్తుని ఫాలో అవ్వరు. ఇదిగో ఎదురింటావిడ ఎలా ఉందో నేను అలాగ ఉంటుంటే త్వరలోనే చూడాలి, ఎగిరిపోతారు. ఎదురింటోళ్ళని ఫాలో అవ్వడం కాదు, పక్కింటోళ్ళని ఫాలో అవ్వడం కాదు. నువ్వు ఫాలో అవ్వాల్సింది ఎవరిని చెప్పు? ప్రభువుని. ఇదిగే నీలాంటి దాన్నే 2 పడేసాడట అలా ఆయన, నేను అలా ఉండాలి నీకు అనకూడదు. నువ్వు ఫాలో అవ్వాల్సింది ఆయన కాదు, నువ్వు ఫాలో అవ్వాల్సింది ఈయన కాదు. నువ్వు ఫాలో అవ్వాల్సింది ఎవరినో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని. అందుకే ఒకరికి ఒకరు ప్రభు చెబుతాడు కిందికి పౌలు ద్వారా ఏమంటున్నాడు చూడండి, 32వ వచనం నుండి, ఈ మర్మము గొప్పది, నేను క్రీస్తుని గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను, మెట్టికి మీలో తనను వలె తన భార్యను ప్రేమింపవలని. ఎలా ప్రేమించాడు? తనను వలె తన భార్యను ప్రేమించాలి. తన భార్యను ప్రేమించడానికి పురుషుడు ఏం చేశాడు? గమనించండి, తన భార్యను ప్రేమించడానికి ప్రభు ఏం చేశాడంటే ఇక్కడ తన గూర్చి తనను తాను ఏం చేసుకున్నాడట? అప్పగించుకున్నాడు. అప్పగించుకోవడం అంటే ఏంటో తెలుసా? చంపేసుకున్నాడు. తన భార్య లోపాలని బాగు చేసుకోవడానికి అక్కడ ప్రభు ఏం చేశాడు చెప్పండి? తనను చంపుకున్నాడట. పురుషులకి నచ్చిన మాట చెప్తున్నాను, ఏమనుకోకండి. నీ భార్య కోసం ప్రతిరోజు నువ్వు చచ్చిపోవాలని గుర్తుపెట్టుకో. తనకి నచ్చిన, అంటే పురుషుడిగా నీకు నచ్చిన సంగతులు ఎన్నో ఉంటాయి. ఆ సంగతిని సరి చేసుకోవడానికి నువ్వు పెట్టరేగిపోయి కోప్పడిపోయి రకరకాలు చేయడం కాదు, తనను మార్చుకోవడానికి నువ్వేం చేసుకోవాలి తెలుసా? ప్రతిరోజు చెప్పండి చంపుకోవాలి. అదే కాపురం అంటే. ప్రతిరోజు తనను తాను చంపుకున్నాడు. ప్రభు కూడా తన భార్య కొరకు తనను తాను చంపేసుకున్నాడు. ఎవరైనా అడిగితే నీ భార్యకి ఇచ్చిన అతిపెద్ద బహుమానం ఏంటంటే నువ్వు చెప్పాలి, నా భార్యకి ఇచ్చిన అతిపెద్ద బహుమానం ఏంటంటే నా ఇష్టం కోసం బతకట్లేదు చెప్పండి, తన ఇష్టం కోసం బతుకుతున్నాను. నేను అన్నవాడిని ఎప్పుడో తన కోసం నేను చచ్చిపోయినని ఎప్పుడైతే ఒక పురుషుడు అంటాడో అదేనండి పురుషుడు తన భార్యకి ఇచ్చిన అతిపెద్ద బహుమానం. ఇవన్నీ ఎవరిలో కనబడతాయి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో కనబడతాయి. అందుకే చెప్తున్నాను చూడండి, ఈ మర్మం గొప్పది, ఇది క్రీస్తుని గూర్చియు సంఘమును గూర్చి. అంటే ఈ బ్యూటీ ఎంత ఎక్కడ దొరుకుతుంది అంటే సంఘంలో, క్రీస్తులో. అంటే భార్య ఎలా ఉండాలో తెలియాలంటే సంఘంలో, భర్త ఎలా ఉండాలో తెలియాలంటే క్రీస్తులో. ఈ మర్మం గొప్పది. ఈ మర్మం ఏ భార్య భర్తలకైతే అర్థమైపోతాదో వాళ్ళకి ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదంట. ఈ సువార్త మర్మం ఎవరికైతే అర్థమైపోతుందో, ఈ గొప్ప మర్మం ఎవరికైతే అర్థమైపోతుందో వాళ్ళకి నలుగురితో చెప్పించుకునే అవసరం ఉండదండి. ప్రభు తన సింహాసనాన్ని, ప్రభు తన తండ్రిని విడిచి సంఘాన్ని ఎత్తుకోవడానికి ఎలా వచ్చాడో పురుషుడు కూడా అన్నీ వదిలి ఎవరిని ఎత్తుకోవాలి చెప్పండి? తన భార్యను ఎత్తుకోవాలి. సంఘము కూడా లోకాన్ని, లోక స్నేహాలు వదిలి తన ప్రభువుని ఎలాగైతే ఎత్తుకుందో, స్త్రీగా నువ్వు కూడా నీ స్నేహాలు, మీ అమ్మ నాన్న, నీ సొంతూరి ఇవన్నీ వదిలి నువ్వు ఎవరిని ఎత్తుకోవాలి తెలుసా? నీ భర్తను ఎత్తుకోవాలి. ఇంకా తోకలు కొనసాగించే వరకు నీ కాపురం జీవితంలో బాగుపడదు. ఇక ఎవరు మిమ్మల్ని గైడ్ చేయకూడదు, మీకు ఎవరు చెప్పకూడదు. మూడో వ్యక్తి మాటలు మీకు ఎవరైనా గైడ్ లైన్స్ ఇచ్చారంటే మీరు పాడైపోతారు, త్వరలోనే పాడైపోతారు. మీకు ఎవరు చెప్పకూడదు సలహాలు సూచనలు. మీకు సలహాలు సూచనలు ఎవరైనా ఉన్నారంటే అది సిలువ వేయబడిన క్రీస్తు మాత్రమే. ఆయన నవ్వాడా? అలాగే నవ్వు. ఆయన ఏడ్చాడా? అలాగే ఏడు. ఆయన చనిపోయాడా? అలాగే చనిపో నీ భార్య కొరకు. ఆయన తిరిగి లేచాడా? అలాగే నీ భార్య కొరకు. మళ్ళీ కొత్తగా నిన్ను నువ్వు మార్చుకో.
స్త్రీ అలా ఉండాలి, పురుషుడు అలా ఉండాలి. ఎప్పుడైతే ఈ మెచ్యూరిటీ ఉంటుందో, మళ్ళీ చెప్తున్నానండి, అర్థం చేసుకుంటారు. లేదంటే ఈ మెచ్యూరిటీ లేకపోతే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ జ్ఞానం లేకపోతే మీకు పెద్ద గొడవలు అవసరం లేదు. చిన్న గొడవ చాలు, చిన్న కారణం చాలు, త్వరలోనే విడిపోతారు. ఈ మెచ్యూరిటీ ఎప్పుడైతే ఉందో తనను తాను తగ్గించుకుంటారు, తనను తాను చంపుకుంటారు, తనను అర్థం చేసుకుంటారు. ఎట్లాగైనా మార్చుకోవడానికి వాక్యం అనే ఉతకస్తున్నాం అంటే ప్రతిరోజు సంఘంలో, సహవాసంలో, ప్రార్థనలో పెట్టి రుద్ది 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 రుద్దగా ఒకరోజు అనుకున్న సేపు ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి సంఘం ఎలా ఉన్నదో చూడండి, మీ సంసారం అర్థమవుద్ది. ప్రభు ఎలా ఉన్నాడో చూడండి, మీ జీవితం అర్థమవుద్ది. ఇలా ఒకరినొకరు అత్తుకోండి. మీ అత్తుకున్న మధ్యకి ఇంకెవరు రాకూడదు. నేను ముగించేస్తున్నాను, ఏమనుకోకండి, వేరొక మీటింగ్ ఉంది. ఇప్పుడు ఒక మైక్ ఒక స్టిక్కర్ వేసామనుకోండి, ఒక మైక్ ఒక స్టిక్కర్, బలమైన స్టిక్కర్ వేసామనుకోండి, ఆ స్టిక్కర్ ఇంకా అలానే ఉండాలి. ఒక్కసారి అత్తుకున్న స్టిక్కర్ని మళ్ళీ లాగితే ఏమవుతుంది చెప్పండి? ఇక సిరిగిపోవడం ఇంకా అతుక్కోదు, ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి అత్తుకున్న స్టిక్కర్ని లాగితే ఇక మళ్ళీ పనికి రాకుండా ఎలాగైతే పోతుందో, భార్య భర్తలుగా అత్తుకుని ఉన్నారు, ఒక్కసారి ఈ విడిపోయే గ్యాప్, చిరిగే గ్యాప్ వచ్చిందో ఇంకెప్పటికీ అతుకే, గుర్తుపెట్టుకోండి. ఎవరి సలహాలు తీసుకోవచ్చు. అమ్మ సలహా వద్దు, నాన్న సలహా వద్దు, ఎదిరింటోళ్ళ సలహాలు వద్దు, పొరిగింటోళ్ళ సలహాలు వద్దు. మీ సలహాలు ఎవ్వరు పాటించొద్దు. మీకు సువార్తే సలహా. ఆ సువార్త ఏం చెప్తుందో అది పాటించండి. భార్య భర్తలుగా ఎవ్రీ సండే మీరు చచ్చిపోండి, సంఘంలో కూర్చోండి, 4 మాటలు వినండి, ప్రభు మనసు ఏంటో తెలుసుకోండి, సంఘం ఎలా ఉండాలో తెలుసుకోండి. ఎప్పుడైతే ఇలా ఉంటారో ప్రభు పరలోకం నుంచి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీ మధ్యలో ఉండాల్సిన బ్యూటీ ఏదైనా ఉందంటే సువార్త. మీ మధ్యలో ఉండాల్సిన సౌందర్యం ఏదైనా ఉందంటే సిలువ వేయబడిన క్రీస్తు. ఆ క్రీస్తు మీ మధ్య బాండింగ్లో ఎప్పుడైతే ఉంటాడో పరలోకం నుంచి మీకు కావాల్సిన దీవెనలు ఇస్తాడు. మీ బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇస్తాడు. నీ రెక్కల కష్టాన్ని ఆశీర్వదిస్తాడు. యథార్థవంతులుగా ఉంటే నీ భార్యని నీకు ఒలీవ మొక్కలా మార్చేస్తాడు. నీ భోజనం బల్ల దగ్గర నీ పిల్లల్ని కలిసి వచ్చే ఒలీవ మొక్కల వలె మార్చేస్తాడు. మీరు ద్రాక్ష తోటలా మారిపోతారు. అనేక కుటుంబాలు అంటే ఏమన్నా తెలుసా, మీలా మేము ఎందుకుండలేకపోతున్నాం అన్నప్పుడు మీరు చెప్పండి, మేము క్రీస్తుని గూర్చి, సంఘమును గూర్చి మేము విని వాటిని వెంబడిస్తున్నాం కనుక మీరు కూడా అలా చేస్తే మా కాపురాల్లాగే మీ కాపురాలు కూడా ఉంటాయని చెప్పుకోండి. ఉదయం గొడవ పెట్టుకున్నారు, సాయంత్రం ఎలా కలిసిపోయారు అంటే మీరు చెప్పండి, ప్రభువునకు వలె మేము కూడా అలానే ఉన్నాం కనుక మీరు కూడా అలా ఉంటే మీ కాపురాలు బాగుంటాయని చెప్పండి. దేవుడు మిమ్మల్ని సర్వకాలం ఆస్వాదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, విలువైన సంగతులు విన్నారు తండ్రి, ఎవరికి అర్థమయ్యే తెలియదు దేవా. తండ్రి, మరొక ప్రాంతానికి మేము వెళుతున్నాం తండ్రి, మమ్మల్ని దీవించండి, నడిపించండి, వారికి కావాల్సిన మాటలు అందించడానికి తండ్రి మీ తోడు నీడ దయచేయండి. వినబడిన మాటలు ఏవైతున్నావో తండ్రి, కుటుంబానికి సంబంధించిన మాటలు తండ్రి, జ్ఞానం చొప్పున కాపురం చేయకపోతే ఎప్పటికీ తండ్రి కాపురాలు జరగవు, నెరవేరవు తండ్రి, కలిసి ఉండవు తండ్రి. జ్ఞానం అనగానే ఏదో కాదు తండ్రి, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానము. మీ జ్ఞానానికి మూలము ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన గురించి మేము ఎంత బాగా తెలుసుకుంటే భార్య ఎలా ఉండాలో, భర్త ఎలా ఉండాలో అర్థమవుతుంది దేవా. కాపరిగా, పోషకుడిగా తండ్రి, సేవకుడిగా పురుషుడు ఉండాలి అనే విషయం తనకు అర్థమకపోతే తండ్రి, తన భార్యను ఎలా సాకాలో, ఎలా బాగు చేసుకోవాలో తండ్రి, తన భార్యకున్న ఆ లోపాలన్నీ ఎలా సరిచేస్తుందో తనకి ఎప్పటికీ అర్థం కాదు తండ్రి. ఈ అర్థం కావాల్సినవి మాకు ఎక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్లోనో, ఎక్కడో తండ్రి వ్యక్తుల యొక్క తండ్రి గురువుల దగ్గర మాకు నేర్పించరు తండ్రి. కేవలం మీ సువార్తలోని విషయాలని మాకు అర్థమవుతాయి. భార్య ఎలా ఉండాలో సంఘము చూడాలి, పురుషుడు ఎలా ఉండాలో క్రీస్తుని చూడాలి. ఇలా ఒకరినొకరు తండ్రి అర్థం చేసుకుని తండ్రి నడిస్తే పరలోకం నుంచి తండ్రి మీరు గొప్ప దీవెనలను అనుగ్రహిస్తారు. మీ దయ, మీ కృప ఎల్లవేళ వీరి మీద ఉంచుతారని కోరుతూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.